వారం రోజుల తేడాతో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన అరుదైన సందర్భం 1979లో చోటు చేసుకున్నది. ఏఎన్ఆర్ కృష్ణ నటించిన హేమాహేమీలు చిత్రం ఆ ఏడాది మార్చి 23న విడుదల కాగా, శోభన్ బాబు నటించిన బంగారు చెల్లెలు చిత్రం మార్చి 29న విడుదలయ్యింది. రెండు కూడా సిస్టర్ సెంటిమెంట్ కలిగిన యాక్షన్ చిత్రాలు కావడం గమనార్హం. మరో విషయం ఏమిటంటే, హేమాహేమీలు చిత్రంలో కూడా శోభన్ బాబు నటించాలి. అయితే చివరి క్షణంలో ఆయన చేయకపోవడంతో అప్పుడు అక్కినేనిని తీసుకున్నారు. ఈ రెండు చిత్రాల మధ్య జరిగిన పోటీని ఇప్పుడు చూద్దాం. అక్కా చెల్లెల చిత్రం అనంతరం దాదాపు 10 ఏళ్లకు అక్కినేని, కృష్ణ మళ్ళీ కలిసి నటించిన చిత్రం హేమాహేమీలు. హీరో కృష్ణ దేవదాసు చిత్రం తీయడంతో ఆ సినిమా విడుదలకు సరిగ్గా వారం రోజుల ముందు అక్కినేని తన దేవదాసు చిత్రాన్ని విడుదల చేయడం, దీనివల్ల వారిద్దరి మధ్య మాటలు లేక దూరం పెరగడం వంటి పరిణామాల నేపథ్యంలో హేమాహేమీలు చిత్రం ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమితాబ్ నటించిన డాన్ సినిమా స్ఫూర్తితో హేమాహేమీలు చిత్రకథ తయారైంది. ఆ కథలో కృష్ణ, విజయ నిర్మల పాత్రలు జోడించారు. ఇందులో అక్కినేని ద్విపాత్రాభినయం చేశారు. ఆయనకు చెల్లెలుగా విజయ నిర్మల, ప్రేయసిగా జరీనా వాహెబ్ నటించారు. విజయ నిర్మల దర్శకత్వం వహించారు. షూటింగ్ మొత్తం హైదరాబాదులోనే జరిగింది. ఇక బంగారు చెల్లెల విషయానికి వస్తే, కన్నడంలో రూపొందిన దేవర కన్ను చిత్రం దీనికి మూలం. 1975లో వచ్చిన ఆ చిత్రంలో లోకేష్, ఆరతి, అనంతనాగ్ నటించారు. ఆ తర్వాత అదే చిత్రాన్ని 1977లో శివాజీ గణేశన్ హీరోగా తమిళంలో అన్నన్ ఒక కోవిల్ పేరుతో నిర్మించారు. తెలుగులో బంగారు చెల్లెలు పేరుతో రూపుదిద్దుకున్న చిత్రంలో శోభన్ బాబుకు చెల్లెలుగా శ్రీదేవి, ప్రేయసిగా జయసుధ నటించారు. ఈ 3 చిత్రాలకు నిహార్ రంజన్ గుప్తా రాసిన బెంగాలీ నవల ఆధారం. శ్రీదేవిని రేప్ చేసే విలన్ పాత్రను మాదాల రంగారావు పోషించారు. పి త్రివిక్రమరావు నిర్మించిన బంగారు చెల్లెలు చిత్రానికి బోయిన సుబ్బారావు దర్శకుడు. హేమాహేమీలు, బంగారు చెల్లెలు ఈ 2 చిత్రాలు కమర్షియల్గా విజయం సాధించాయి. హేమాహేమీలు చిత్రం 4 కేంద్రాల్లో, బంగారు చెల్లెలు 1 సెంటర్లో 100 రోజులు ఆడాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.